కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆ నేత తెలుగుదేశం పార్టీని ఎందుకు టార్గెట్ చేశారు? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆ నేతకిచ్చిన హామీ ఏంటి? కానీ ఆ దంపతులిద్దరూ బయట ఎలా పబ్లిసిటీ చేస్తున్నారు? ఆ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో నిలుస్తున్న ఆ నేత వెనుక ఉన్న బలమైన శక్తి ఎవరు? ఆర్థిక వనరులు సమకూరుస్తూ అండగా నిలుస్తున్న పార్టీ ఏది? టీడీపీ ఓటు బ్యాంకు చీలితే లాభపడేది ఎవరు? వైసీపీ గెలుపుకై పరోక్ష సహాయం చేస్తున్న ఆ నాయకుడి వ్యూహం తెలియాలంటే వాచ్ ద స్టోరీ. నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గం ప్రశాంతతకు, శాంతి భద్రతలకు సౌమ్యులుగా పేరు తెచ్చుకున్న అనేక మంది నాయకులకు పుట్టినిల్లు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కావలి అసెంబ్లీ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా సన్నాహాలు సిద్ధం చేస్తున్న పసుపులేటి సుధాకర్ అనూహ్యంగా జనసేన తలుపులు తట్టి గ్లాస్ గుర్తుపై బరిలో నిలిచారు. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్లనే సిద్ధాంతాన్ని నమ్మిన పసుపులేటి సార్వత్రిక ఎన్నికల అనంతరం జనసేనకి షోకిస్తూ పవన్ కళ్యాణ్ మొహం మీద తిట్టి కమలం గూటికి చేరారు. కావలి పట్టణ వాసులు బీజేపీలోకి అరంగేట్రం చేసిన పసుపులేటికి ఘన స్వాగతం పలికారు. సామాన్యులకు టిట్కో ఇల్లు తక్షణమే ఇవ్వాలంటూ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుని కమలానికి గట్టి నాయకుడు దొరికాడబ్బా అనిపించుకునేలోపే పట్టుమని పిడికడు బొగ్గలు కూడా పడనీయుడు అన్న సామెత ప్రకారం సైకిల్ ఎక్కే ప్రయత్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బీసీ కోటాలో 2-3 నియోజకవర్గాలను పసుపులేటికి ఆఫర్ గా ప్రకటించారట. కావలి టికెట్ కావాలని గట్టిగా పట్టుపట్టడంతో నిర్మోహమాటంగా కుదరదని చెప్పేశారట. జరిగిన తంతు ఎలా ఉంటే పసుపులేటి దంపతులు తమ వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికి టీడీపీలో బీసీలకు గౌరవం లేదు, కావలి టికెట్ బీసీ అభ్యర్థినైనా నాకిస్తానని చంద్రబాబు మాట తప్పారు. బీజేపీ నుంచి రాజీనామా చేసొస్తే ఇస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిట్ట నిల్వన ముంచారంటూ ప్రచారం చేయడం వింటున్న ఆ నేతలకు విడ్డూరంగా అనిపిస్తుందట. ఈ స్టోరీ అంతా ఇలా జరుగుతున్న వేళ కావ్య కృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి కుడితిలో పడ్డ వెనక సామెతలా గిలగిలా కొట్టుకుంటున్నారు. రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఊరట కలిగేలా నెల్లూరు ఎంపీగా బరిలో నిలిచిన విజయసాయిరెడ్డి తన యొక్క అమ్ముల పొదలోని అస్త్రాలను బయటకు తీశారట. పసుపులేటి లక్ష్యం టీడీపీని ఓడించడం, వైసీపీ లక్ష్యం టీడీపీని ఓడించడమే. శత్రువుకి శత్రువు మిత్రుడు అన్న సామెతగా పసుపులేటి బ్యాక్ డోర్ లో వైసీపీకి అండగా నిలబడుతున్నారట. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకును చీల్చేందుకు వైసీపీ అందించిన ఆర్థిక సహాయంతో సంతలో పశువులనుకున్నట్టు నేతలను బేరమాడుతున్నారట. విషయం తెలియక పసుపులేటి పక్షాన చేరిన అనేక మంది నేతలు తత్వం బోధపడిన తరువాత తిరిగి సొంత గుటుకు చేరుతున్నారట. ఆత్మగౌరవం ముసుగులో బీసీ కార్డుతో గతంలో పసుపులేటి జైలు ఊచలు లెక్కపెట్టిన ప్రతాప్ రెడ్డి విజయానికి అంతర్గతంగా సహాయం చేస్తున్నారట. నాటి పాత శత్రువు ఇప్పుడు మిత్రుడు కాగా ఇప్పుడు టీడీపీ అభ్యర్థి కావ్య నా శత్రువు అంటూ బహిరంగంగానే చెబుతున్నారట. కావలి నియోజకవర్గ ప్రజలు వైసీపీ మాస్క్ వేసుకున్న పసుపులేటికి దూరంగా జరుగుతారా, బురుడి మాటలతో బుట్టలో పడతారా తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సింది. ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలిలో లక్షల్లో కలర్స్, కోట్లలో డిజైన్స్. ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలిక్, పీవీసీ సైన్ మేకౌట్, పియు కోటింగ్, మాడ్యులర్ కిచెన్, వాల్ టీవీ యూనిట్స్, కబోర్డ్స్, 3D వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోర్, స్లైడింగ్ వార్డ్రోబ్స్, వుడెన్ సీలింగ్, స్పేస్ ప్లానింగ్. కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇట్లు ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్, ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం, ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్, కావలి. సంప్రదించవలసిన నెంబర్ 9553481732.